నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర బహిరంగ సభను బీజేపీ పార్టీ నిర్వహించారు। ఈ సందర్భంగా జహీరాబాద్ పార్టీ ఎంపీగా బీబీ పటేల్ మాట్లాడుతూ నా మీద విశ్వాసం ఉంచండి, చాలా అభివృద్ధి చేశాను, మరి మోడీ ప్రభుత్వంలో అభివృద్ధి బాగా చేయాలని ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది కనుక మీ ఆశీర్వాదంతో నన్ను గెలిపిస్తే మిమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటానని తెలియజేశారు। మోడీ యొక్క స్కీములు అందరికీ వర్తించాయి మరియు అన్ని విధాల పేదవాడికి చెందుతున్నాయి కనుక ఆలోచించి ఓటేయండి, అందరూ కమలం పువ్వుకు ఓటేసి నన్ను గెలిపించి మరోసారి మోడీ ప్రధాని కావాలని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఎండల లక్ష్మీనారాయణ మరియు మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు। మోదీకి ఎందుకు వేయాలో చెప్పాలా? మనము మోదీ ఇప్పటికి మీకు 5 కిలోల బియ్యం రేషన్ బియ్యం ఇస్తున్నారు, కానీ రోడ్డు తెప్పించిండు, మనం 2 గంటలలో పోతున్నాం। బీబీ పాటిల్ గారికి నరేంద్ర మోడీ నాయకత్వం మరి కమలం గుర్తుకే। ఇప్పుడు సమయం అతి తక్కువ ఉంది, నిమిషాలలోనే ఉంది, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను। జై శ్రీరామ్, భారత్ మాతాకి। బాన్సువాడ ప్రజలకు, అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ములకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారాలు। గత 10 సంవత్సరాలు ఇక్కడ బాన్సువాడలో కానీ జనరల్ పార్లమెంట్లో కానీ వేరే పని చేసుకున్నాం, డెవలప్మెంట్ కూడా చేసుకున్నాం। ఢిల్లీ నుంచి ఏదో పైసలు తీసుకుని వచ్చి రైల్వేలు కానీ, రోడ్లు కానీ, రివర్లు కానీ, కేంద్రీయ విద్యాలయాలు చేసుకున్నాం। రావు రోడ్లు డెవలప్మెంట్ కావాలి, ఇటువంటి పని కావాలంటే తప్పకుండా ఇంకొక పార్లమెంట్ కోరే అవసరం ఉంది। మీకు అందరు గుర్తుంది, మొన్ననే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అన్ని విషయాలు తీసుకున్నారు। ఓబీసీ విషయం కానీ, ఎస్సీ విషయం కానీ, ఎస్టీ విషయం కానీ, అన్ని విషయాలు కూడా వాళ్ళు తీసుకున్నారు। రావు రోజుల్లో ఒక మంచి డెవలప్మెంట్ కావాలంటే తప్పకుండా ఢిల్లీలో వచ్చేది బీజేపీ గవర్నమెంటే। ఇక్కడ నుంచి కూడా బీజేపీ అభ్యర్థి గెలిస్తే ఇంకా డెవలప్మెంట్ చేసుకోవచ్చు। అందుకోసంకు ప్రతి ఒక్కరు 13వ తారీఖు పూల గుర్తు ఓటేసి గెలిపిస్తే తప్పకుండా ఇంకా డెవలప్మెంట్ చేసుకునే అవసరం ఉంటుంది। ఇంతకు ముందు కూడా రైల్వే లైన్స్ కానీ, రోడ్స్లు కానీ, రూరల్గా చేసుకున్నాం, కానీ జహీరాబాద్ పార్లమెంట్ ఒక బ్యాక్వర్డ్ పార్లమెంట్ ఉంది, ఇంకా ఎన్నో డెవలప్మెంట్ చేసుకునే అవసరం ఉంది। తప్పకుండా ఈ డెవలప్మెంట్ మేము చేసుకుంటామని మీకు విశ్వాసం ఇస్తున్నా। గత 10 సంవత్సరాలు కూడా నేను అంతే డెవలప్మెంట్ చేసుకున్నాం। సేవాల జయంతి కోసం నేను కూడా పార్లమెంట్లో నేను మాట్లాడిన మొత్తం నేషనల్ వైడ్ హాలిడే డిక్లేర్ చేయాలని వాటిపై కోరుకున్నాను। అటువంటి ఇంకా పని కూడా చేసుకుంటాం। ఒకటే విన్నపం ఉంది, 13వ తారీఖు ప్రతి ఒక్కరు పూలు గుర్తు ఓటేసి నాకు గెలిపిస్తే అన్ని పని చేసుకుంటామని అందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు।